డీజిల్ ధరలను పూర్తిగా రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీగా స్థానిక నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పెట్రోల్ బంక్ ముందు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహులు, డి మౌలాలి, పట్టణ కమిటీ సభ్యులు జైలన్, ఆటో యూనియన్ నాయకులు చైన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పుల్లా నరసింహులు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న ప్రజలకు మళ్లీ ఈ ధరలు పెంచడం బీజేపీ పార్టీ ప్రభుత్వానికి పరిపాలన చేత కాదని దాన్ని అర్థమైంది. రాత్రికి రాత్రి పెట్రోల్ 3 రూపాయలు, డీజిల్ 3 రూపాయలు పెంచి ప్రజలపైన వేల కోట్ల రూపాయలను భారం వేసింది. పెంచడానికి కారణం ఏమి అని అడిగితే ఇరాన్ యుద్ధం ముడిపెడుతున్నారు. కానీ మోదీ ప్రభుత్వం గత నెలలో అమెరికా కార్డులు పట్టుకుని రష్యాతో ఒప్పందం చేసుకుని క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకుంది. మన దేశానికి కావాల్సినంత ముడి చమురు, పెట్రోల్, డీజిల్ ఉంది. కానీ మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలైన నాయిరా, రిలయన్స్, అదానీ, అంబానీ లాంటి వాళ్లకు లాభాలు తీసుకురావడానికి ఇది పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. ఇప్పటికైనా ప్రజలు గమనించాలి. పెట్రోల్, డీజిల్ 150 రూపాయలకు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ సోషల్ మీడియాలో పెడతా ఉన్నాయి. మేమేం చేయాలా? ఇరాన్ ఇరాక్ యుద్ధం జరుగుతూ ఉంది, పెట్రోల్ డీజిల్ పెంచాల్సి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళ గుండెల మీద చేసుకోమని చెప్పండి. ఈరోజు మోడీ గుండెల మీద చేసుకోమని చెప్పండి. వాళ్ళు దేశభక్తులే కదా, మేము దేశభక్తులు అంటాం కదా, దేవుల్ని ఎక్కువ నమ్ముతారు కదా వాళ్ళు. కాబట్టి వాళ్ళ గుండెల మీద చేసుకోమని చెప్పండి. రష్యా నుంచి యుద్ధం జరిగే ముందరనే మోడీ ఎన్ని వేల డాలర్లు ఈరోజు ఆయిల్ దిగుమతి చేసుకున్నారు మన దేశానికి. బ్రహ్మాండంగా ముడి చమురు ఉంది, ఆయిల్ నిక్షేపాలు ఆయిల్ బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ మోడీ ఈరోజు ఆదాని, అమ్మాలి లాంటి వాళ్లకు ఊడిగం చేయడానికే ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాలని చెప్పి మేము సిపిఎం పార్టీ అడుగుతా ఉన్నాము. ఈరోజు ఆదాని కొమ్ము కాస్తా ఉన్నారు వీళ్ళందరూ. ఆదాని బీజేపీ పార్టీ అధికారంలోకి రాకముందుకు 60,000 కోట్ల ఆస్తి ఆదాని. ఈరోజు పేపర్లలో నేను చెప్పేది కాదు, ఈరోజు పేపర్లలో వచ్చిన ఆదాని ఆస్తి మొత్తం 7.5 లక్షల కోట్లు ఈరోజు పెరిగిపోయింది. ఎవరి సొమ్ము అది? పేద ప్రజల సొమ్ము ఇది. బీజేపీ పార్టీ చేసే విధానాలు పేదలను నాశనం చేయడం తప్ప పేదలను బాగుపరిచేది కాదు. పేదలను రొమ్ము గుద్ది ఈరోజు పేదల మీద వసూలు చేస్తూ ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేటివన్నీ నమ్మవద్దు. మేము సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాము. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాల్సిన అవసరమే లేదు అసలు. ఈరోజు మోడీ ఏం చెప్తా ఉన్నాడు? ప్రజలను మొత్తం ఏమో క్యూలో పెట్టుతా ఉన్నారు. పెట్రోల్ డీజిల్ దొరకక మొన్నటి వరకు క్యూలో పెట్టాడు. గ్యాస్ దొరకక ఇప్పుడు క్యూలో పెడతా ఉన్నారు. డబ్బులు 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు బ్యాంకులో చుట్టూ తిప్పి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నాడు. కాబట్టి మోడీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు, పేదలు నాశనం చేసే ప్రభుత్వం అని చెప్పి సిపిఎం పార్టీగా చేస్తా ఉన్నాము. కాబట్టి సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాము, మేము ఒకటే కోరేది, మీరు నిజంగా పేదలకు మేలు చేసి ఉన్నది ఉన్నట్టు చెప్పండి, వాస్తవాలు చెప్పండి, మోసం మాటలు చెప్పవద్దు. కాబట్టి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ ధరలు రద్దు చేస్తావా లేదని చెప్పి ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచడం వలన ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అట్లే ప్రజలపై అధిక భారాన్ని మోపడానికి కోసం పెట్రోల్ ధరలు పెరిగినందుకు కోసం అన్ని రేట్లు పెరుగుతుంటాయి. అట్లే లారీలకు డీజిల్ పెరుగుతుంది. డీజిల్ పెరుగుతుంటే పప్పు, ధాన్యము, నూనె, ఆయిల్ అన్నీ పెరుగుతుంటాయి. ఈరోజు పామ్ ఆయిల్ లాంటివి, ఆయిల్ లాంటివి 30 రూపాయలు లీటర్ పెరిగింది. మనమందరం చాలా మంది కొనేవాళ్ళం కాబట్టి చూస్తున్నాం. అట్లే విధంగా కందివేళ్ల మీద కూడా పెరిగింది. అట్లే ప్రతి వస్తువు కూడా బట్టల కానించి ప్రతిదీ పెరుగుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముసుగులో గుద్దులాటలాగా కనపడకుండా యుద్ధం పేరు మీద నానాక రేట్లను పెంచి డీజిల్, పెట్రోల్, డీజిల్ సమస్యలు పెంచుతుంది. ఇది తగ్గించుకోకపోతే జరగబోయే పరిస్థితులలో మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన భారీ ఎత్తున బంధులు, పికెటింగులు ఇవ్వాల్సిన పని పడుతుంది. దాంట్లో భాగంగానే ఇది హెచ్చరికగా ఈరోజు ధర్నాలు కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంతటితో న్యూక్లియస్ జూనియర్ కళాశాల నీట్ జేఈఈ అకాడమీ 2026 జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. 2026 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. మా న్యూక్లియస్ కళాశాల ప్రత్యేకతలు: ఇంటర్మీడియట్ విద్యతో పాటు బైపీసీ విద్యార్థులకు నీట్ ఎంసెట్ బోధన, ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ ఎంసెట్ బోధన, ఎంఈసీ సిఈసీ విద్యార్థులకు సిఏ క్లాట్ బోధన అందించడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు సరళంగా అర్థం చేసుకోగలిగే మెటీరియల్ పగడ్బందీగా రూపొందించిన షెడ్యూల్. బోధన చేసిన అధ్యాపకులే విద్యార్థులకు స్టడీ అవర్లలో అందుబాటులో ఉండటం. విద్యార్థుల కోసం, విద్యార్థుల తల్లిదండ్రులు కలవడం కోసం నిత్యం అందుబాటులో ఉండే యాజమాన్యం.
విద్యార్థుల పురోగతి గురించి వారి తల్లిదండ్రులతో చర్చించడానికి సంవత్సరానికి 3 PTMల నిర్వహణ, రుచికరమైన మరియు శుచికరమైన ఆహారం అందించడం, బాలబాలికలకు ప్రత్యేక క్యాంపస్లను అందుబాటులో ఉంచడం. గతంలో మాదిరిగానే 2025 JEE ఫలితాల్లో 2 విద్యార్థులు IIT సీట్లు, 1 విద్యార్థి NITలో, మరో 3 విద్యార్థులు IIITలలో సీట్లు సాధించారు. 2025 నీట్ ఫలితాల్లో మా కళాశాల నుంచి 3 విద్యార్థులు MBBSకు, 1 విద్యార్థి BDSలో సీటు సాధించడం జరిగింది. అలాగే AG BSc, వెటర్నరీ, హార్టికల్చర్ వంటి కోర్సుల్లో సీట్లు సాధించడం జరిగింది. వివరములకు సంప్రదించండి న్యూక్లియస్ జూనియర్ కళాశాలలు, నీట్ JEE అకాడమీ, న్యూక్లియస్ CA CMA అకాడమీ, గర్ల్స్ క్యాంపస్ పద్మావతి నగర్, బాయ్స్ క్యాంపస్ సరస్వతి నగర్, నంద్యాల.